ఆ రహస్యం దాచుంచకపోతే కూలి కోరి కూతురివి భాగ్యవంతుల కోళ్ళ ఎలా అవుతావు? నేను మీ భాగ్యాన్ని చూసి ఆశపడలేదు. అమ్మా ఏమైందమ్మా? ఇంకేముంది బాబు, పంప మునిగింది. ఏం జరిగిందమ్మా? పద్మ ఆ వీరయ్య కూతురట. ఏ వీరయ్య? అదే బాబు, మీ నాన్న చంపిన దుర్మార్గుడు. ఏమిటమ్మా అనేది? ఎవరన్నారు? ఒకరనేదేమిటి బాబు, నిజం ఎంతకాలం దాగుతుంది? ఇన్నాళ్ళకు వాళ్ళ మోసం బయటపడింది. ఏమిటత్తయ్యా, ఎవరు మోసం చేసింది? ఇంకెవరు? మీరే. నువ్వు మా వాడు కన్నుగప్పి బలలో వేసుకున్నావు. మీ అన్నయ్య అసలు విషయం దాచి 3 ముళ్ళు వేయించాడు. నీ వంశంలోనే ఉంది ఈ మోసం. బాబు, మనకు అన్యాయం జరిగిపోయింది. నువ్వు పద్మ మీద ప్రేమ ప్రేమ అంటూ ముందు వెనక చూడలేదు. నీ మీద మమకారంతో నేను వాళ్ళ మంచి చెడులు తెలుసుకోలేకపోయాను. సత్య స్వర్గంలో ఉన్న మీ నాన్నగారికి ఆత్మశాంతి లేకుండా చేసి. ఇదంతా నిజమేనా? అవునా కాదో నేను తేలుస్తాను. చెప్పు, ఇప్పుడు మీ నాన్న ఎక్కడున్నా? నిజం చెప్పు, జైల్లో లేడు? ఎందుకు పెట్టారు జైల్లో? నాకు సరిగ్గా తెలియదు. అప్పుడు నేను బాగా చిన్నపిల్లను. భగవంతుడా, ఆ కూలి కొడుకుతున్న మాకు ప్రసాదించు. ఎంత శిక్ష విధించావు తండ్రి. పద్మ ఇలా రా. ఎందుకలా చూస్తున్నారు? నాకేదో భయంగా ఉంది. భయం? నేను మీ నాన్నలా మనుషులను చంపేవాడిని కాదు. ఇప్పుడైనా చెప్పు, ఇంతవరకు ఆ సంగతి నాతో ఎందుకు చెప్పలేదు? మాట్లాడవే. ఏం మాట్లాడమంటారు? అవునులే, ఏం మాట్లాడతావు? ఆ రహస్యం దాచుంచకపోతే కూలి కోరి కూతురివి భాగ్యవంతుల కోళ్ళ ఎలా అవుతావు? నేను మీ భాగ్యాన్ని చూసి ఆశపడలేదు. మిమ్మల్ని మోసం చేసి మీ ఇంట్లో స్థానం సంపాదించాలని ప్రయత్నించలేదు. అందుకే మోసం చేసి నా జీవితాన్ని పంచుకుందామని వచ్చావు. ఇంత నీచాన్ని కొడగట్టింది నిన్ను భారీగా ఎలా భరించను, ఎలా సహించను? నీకేం ద్రోహం చేశాను ఇంత నాటకం ఆడావు? మీరు నన్ను ద్వేషిస్తే నేను భరించలేదు. చూడండి, నేను మీ పద్మను నన్ను ఎంతగా ప్రేమించారో అప్పుడే మర్చిపోయారా? నేను నా ప్రాణం కన్నా మిన్నగానే ప్రేమించాను. అందుకే ఈ రంపపు కోత. అత్తయ్య, అత్తయ్య, మనం తీసుకోండి. నాకేమందో అక్కర్లేదు. నీ చేతి అమృతం కూడా నాకు విషమే అవుతుంది. లక్ష్మి, ఎన్నిసార్లు చెప్పాను నా గదిలోకి ఎవరిని రానివ్వద్దని. కాఫీ అక్కడ పెట్టు. నా చేతితో కాఫీ తీసుకుంటేనే పాపమా. ఇప్పుడు ఆ మాట ఎవరన్నారు? వేరే అనాలా? అటు అత్తగారికి ఇటు మీకు ఏ సేవ చేయడానికి నాకు అర్హత లేదా? కనీసం ఈ ఇంట్లో పని మనిషిగానైనా పనికిరానా? అన్నీ నీకు నువ్వే అనుకుని ఎందుకు అలా బాధపడతావు? వెళ్ళు. అమ్మగారు, అమ్మగారు, ఇదదే నాకు తెలుసు. అమ్మగారు, అమ్మగారు, మన చిన్నమ్మగారు తల్లి కాబోతున్నారు. మనకు బుల్లయ్య గారిని ఇవ్వబోతున్నారు. చాలేపో, ఈ మాత్రం భాగ్యానికని ఎగిరి పడుతూ చెప్పొచ్చా? బుల్లయ్య గారు కాదు,
దాని కడుపుని కోరి పుడతాడు. మనం అనేది అవును, మనుషుల్ని చంపే వంశం అది. మంచి వాళ్ళు ఎలా పుడతారు? మనదే మనుషులను చంపే వంశమేనమ్మా. తండ్రి చేసిన పాపానికి కూతురు శిక్ష అనుభవిస్తుంది. నేను చేయని పాపానికి నా బిడ్డ శిక్ష అనుభవించాలా? లేదు బాబు, లేదు. పాపం అనుభవించేది నీ బిడ్డ కాదు, నేను. దేవుడు లాంటి మీ నాన్నను చంపిన వాళ్ళని తెచ్చి పెట్టుకున్నందుకు ఫలితం అనుభవిస్తున్నా. అనుక్షణం దాని ముఖం చూస్తూ నేను ఈ రంపపోత భరించను. నేను ఇంట్లో బ్రతకలేదు. నన్ను ఎక్కడికైనా పంపించే బాబు, పంపించు. అత్తయ్య, మీ అబ్బాయి గారు పరిచయం పెట్టమన్నారు. రండి అత్తయ్య. నేను ఎప్పుడు ఫోన్ చేయాలో నాకు తెలుసు. నన్ను వేధించకమ్మా, వెళ్ళు. పద్మా, అన్నయ్య. బాగున్నావమ్మా? బాగున్నానన్నయ్య. ఏమిటమ్మా అట్టా ఉన్నావు? ఏం లేదన్నయ్య. నిన్ను చూసి ఎన్నో ఏళ్ళైనట్టుందమ్మా. నువ్వు లేకపోతే ఇల్లంతా బోసిపోయింది. నువ్వు కాలెడితేనే గాని పెళ్లి సందడి రాదని. పెళ్ళా? ఎవరికన్నయ్య? ఇంకెవరికి? మన వెంకటలక్ష్మికి. ఎవరితో? నాతోనేనమ్మా. బాగున్నారా అత్తయ్య గారు? బాగానే ఉన్నావు నాయన, మీ దయ వల్ల. మా దయ ఉంది అత్తయ్య గారు. మీరంతా వచ్చి మీ చేతుల మీదుగా నా పెళ్లి జరిపిస్తే నేను ఒక ఇంటివాడిని అయిపోతా. బావగారు, మీరు కూడా 4 రోజులు ముందుగానే రావాలి. వీలైతే ఆ రోజున రావడానికి ప్రయత్నిస్తా. హాస్పిటల్ టైం అయింది, వెళ్ళొస్తా. అత్తయ్య గారు, మీకేమీ ఇబ్బంది లేకపోతే పద్మను 1 వారం రోజులు ముందుగానే. ఇబ్బంది ఏముంది నాయన? ఈ రోజు మంచి రోజు కూడాను, నీతో పాటే తీసుకెళ్ళు. అత్తయ్య గారు, ఇప్పుడు ఎలాగొస్తానన్నయ్య? అత్తగారికి అసలే ఒంట్లో బాగలేదు. మీ బావగారికి రోజంతా హాస్పిటల్లోనే పని. ఇంటి పనులన్నీ ఎవరు చేస్తారు? ఆ రోజుకి అందరం కలిసి వస్తాం. అదేమిటి పద్మ, ఇంటి ఆడబడుచువి నువ్వు ముందే వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? నా ఆరోగ్యానికి ఏమిలే, ఎప్పుడు ఉండేదేగా. ఎలాగో అలాగో 4 రోజులు గడుపుకుంటాం. నువ్వు వెళ్ళిరా. అత్తయ్య గారు, మీరెంత మంచివారు అత్తయ్య గారు. బాబు గారు ఎక్కడ? రాలేదండి. పెద్దమ్మ గారు? 6 రాలేదు బాబు. ఏంటయ్యా ఇది? ఈ పెట్లని ఏంటి? చిన్నమ్మగారు పెట్టలేండి. ఏంటయ్యా, ఏం జరిగింది? ఏమో బాబు, గొప్పింటి విషయాలు మాకేం తెలుస్తాయి. చిన్నమ్మగారు ఇంకా ఆ ఇంటికి రారటగా. పద్మా! అమ్మా, పద్మా, ఏంటమ్మా, ఏంటాడు మాటలు? బావా, నువ్వు ఏమన్నా పోట్లాడుకున్నారా? చెప్పమ్మా, నేను వెళ్ళి నచ్చ చెప్పి బతికిలాడి తీసుకొస్తా. వద్దలే, నువ్వు ఇంకా అక్కడికి వెళ్ళొద్దు. ఆ ఇంటితో మనకు రుణం తీరిపోయింది. ఏంటమ్మా, ఏం జరిగిందో చెప్పు తల్లి. నాకు అప్పుడే తెలుసన్నయ్య, పెళ్లిన కొంత నన్ను పంపేశాను. ఎందుకనమ్మా, మనం ఏం తప్పు చేశామని? మన వల్ల జరగరాని అపకారం జరిగిందన్నయ్య. ఏంటమ్మా అది? ఆనాడు నాన్న కూని చేసింది మా మావగానేనట. నా భర్తను చంపిన వాడి కూతురి మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, పొమ్మన్నారు. ఎంత పని జరిగింది? తెలుగు